వేదిక ఏదన్నది ముఖ్యం కాదు. ప్రత్యర్థి ఎవరన్న ఆలోచనే లేదు. మహేంద్ర సింగ్ ధోని దిగుతుంటే అభిమానులు కేరింతలు కొట్టేస్తున్నారు. ఆఖరి సీజన్ ఆడేస్తున్నాడన్న సందేశం అభిమానుల్లోకి వెళ్లడంతో మైదానాలు పసుపు రంగుతో నిండిపోతున్నాయి. ధోని జపంతో స్టేడియాలు దద్దరిల్లిపోతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో చెన్నై ఢిల్లీ మ్యాచ్ ఇందుకు ఉదాహరణని చెప్పుకోవాలి. ఢిల్లీ సొంత మైదానంగా ఎంచుకున్న విశాఖలోని ఏసీఏ స్టేడియం చెన్నైలోని చపాక్ స్టేడియాన్ని మరిపించింది. ఆఖరిలో ధోని బాధేస్తుంటే చెన్నై ఓడిందా లేక ఢిల్లీ గెలిచిందా అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. అదే మహేంద్ర సింగ్ ధోని మ్యాజిక్ అనే చెప్పుకోవాలి. తాను ఆడుతుంటే అభిమానుల కోసం అన్నట్లుగా ఐపీఎల్ 10వ సీజన్కి సిద్ధమయ్యాడు ధోని. 40 ఏళ్ల పైనే వయసులో అతడిలోని వింటేజ్ ధోని బయటకు వస్తుంటే ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మైదానంలో అతడి ఉనికి ఉంటే చాలు అన్నట్లు చెన్నై మ్యాచ్కు అభిమానులు వేలాదిగా వికెట్లు వేస్తున్నారు. వికెట్ కీపింగ్ మెరుపులకు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని వెనకుండి నడిపిస్తూ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్డి మ్యాచ్ ముగిశాక అభిమానులు ఊగిపోయేలా చేశాడు. అయితే అతడేం మ్యాచ్ని గెలిపించలేదు. కానీ మునుపటి శైలిలో ఇరగదీసేశాడు. ఒంటి చేత్తో సిక్స్లు, ఆఫ్ సైడ్ సులువై బలమైన షాట్లతో అదరగొట్టేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక ధోని కుంటుతూ ఫీల్డింగ్ చేరటం కనిపించింది. సుదీర్ఘంగా అతడు కాలి గాయంతో బాధపడడమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఎడమ కాలికి ఐస్ ప్యాక్లను ధరించి ఢిల్లీ ఆటగాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతటి బాధలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావంటూ అభిమానులు మహిని పొగిడేస్తున్నారు. బ్యాటింగ్లో కాస్త ముందు వచ్చి ఉంటే ధోని మరో మ్యాచ్ను ఫినిష్ చేసేవాడని అంటున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆ రోజు 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ 231.25గా నిలిచింది. అలాగే తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మీద ఏకంగా 9 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అక్కడ స్ట్రైక్ రేట్ 311.11గా నిలిచింది. ఇక తర్వాత ముంబై ఇండియన్స్ మీద 4 బంతుల్లోనే 20 పరుగులు. ఇక్కడ స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 500. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్ 17వ సీజన్లో గాను 35 బంతుల్లో 91 పరుగులు చేశాడు. టీ20లో 300 డిస్మిస్లు సాధించిన తొలి వికెట్ కీపర్గా కూడా ఘనత సాధించాడు. 42 ఏళ్ల వయసులో ధోని వికెట్ల వెనక చురుగ్గా ఉంటున్న తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. మునుపటి సీజన్ కంటే బలంగా తయారైన మహి డైవ్ చేసి మరీ క్యాచ్లు అందుకుంటున్న తీరైతే మహా అద్భుతం. బ్యాటర్గాను అతడు ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే కొన్ని ఘనతలు ఖాతాలో వేసుకున్నాడు. టీ20లో 7,000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్గా నిలిచాడు. ఒక్క ఐపీఎల్ టోర్నీలోనే అతడు ఏకంగా 500 పైన పరుగులు సాధించాడు. ఐపీఎల్ 17 మొదలు కాకముందే ధోని అన్ని మ్యాచ్ల్లో బరిలోకి దిగడని, ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగుతాడని ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్ల్లో ధోని ఆట తీరు చూసి అభిమానులు ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. ఒకప్పటి మహేంద్ర సింగ్ ధోనిలాగా పొడవాటి జుట్టే కాదు, అప్పటి ఆట కూడా తిరిగొచ్చిందని సంబరపడిపోతున్నారు. మహి ఇదే జోరు కొనసాగిస్తే మున్ముందు ఇంకెంత మెరిపిస్తాడో చూడాలి అని చెప్పుకుంటున్నారు. ఇక అయితే ఇదే సీజన్లో ఐపీఎల్లో ఎంఎస్ ధోని అదరగొట్టేస్తున్నాడు. ఫినిషర్గా బరిలోకి దిగుతూ 4లు, 6లు బాదుతూ అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 35 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. ఈ ఏడాది ధోని ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు జూన్లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం మరికొన్ని రోజుల్లో సెలెక్టర్లు భారత్ జట్టును ఎంపిక చేయనున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని టీ20 వరల్డ్ కప్కి ఎంపిక చేయాలనే ఆలోచనలను మాజీలు తెరపైకి తెచ్చారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, ఆరోన్ ఫించ్ టీ20 ప్రపంచ కప్నకు ధోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుందన్న విషయంపై చర్చలు జరిపారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంఎస్ ధోనిని చూస్తామా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అదే గనుక జరిగితే అది వైల్డెస్ట్ కార్డు అవుతుందన్నాడు. ధోని టీ20 ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నాడని చెబితే ఆ ప్రతిపాదనను ఎవ్వరూ తిరస్కరించరు. అతడి రాకతో ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ధోని చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే ధోని స్ట్రైక్ రేట్ 255తో ఇప్పటి వరకు ఆడుతున్నాడు. ఇంతవరకు అవుట్ అయితే కాలేదు. సో అతని బ్యాటింగ్ యావరేజ్ అనేది ఎంత అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ చూస్తే మనం ఎన్ని మంచి జట్లతో తలపడతాం. ధోని మొదటి రౌండ్లో బ్యాటింగ్ చేయడు. కేవలం వికెట్ కీపింగ్ చేయాలి. సిఎస్కేలో ఎప్పుడు ఎలాగో అదే చేస్తున్నాడు. ధోని కేవలం 4 జట్లపై బ్యాటింగ్ దిగాల్సి ఉంటుంది. అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ కూడా లెక్కలోకి తీసుకుంటే 4 టీంలు అవుతాయి. అది కూడా చివరి 3 ఓవర్లో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఈ విషయంలో ధోనిని మించిన ఆటగాడు ఎవరున్నారు అని సెహ్వాగ్ ఇటీవల ఒక క్రీడా ఛానల్తో పేర్కొన్నాడు. అయితే జూన్లో జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు ధోని ఎంట్రీ ఇస్తే మీరు ఎలా ఉంటుందనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.